నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్. నేను ఇంతకుముందు ఇదే అనాలిసిస్ చేసినట్టున్నా. బీజేపీ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణదే. 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో ప్రచారం. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లో జాతీయ పార్టీలు డి అంటే డి. నేను చెప్పిన కదా సార్, మంచిర్యాల అంటే సెకండరీ, కానీ నిజామాబాద్, కరీంనగర్లో మాత్రం 100కు 100% కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ధీటుగా బీజేపీ కూడా అదే లెవెల్లో ప్రచారం చేస్తూ ఉంది. సీట్లు కొట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మంత్రులు సహా పూర్తి కేడర్తో మోహరించిన కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ ఇక్కడ 100%. సో మున్సిపాలిటీ లక్ష్యంగా వ్యూహాలు, సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో గెలిస్తే చాలనే పరిస్థితి అంటూ చూస్తాం. సో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో గెలిస్తే మహా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ గెలిస్తే. ఇక మిగతా దాంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పోటాపోటీగా కనబడతా ఉంది. సో ఒకవేళ కరీంనగర్ కార్పొరేషన్ కానీ, నిజామాబాద్ కార్పొరేషన్ కానీ బీజేపీ కైవసం అయిందనుకోండి, ఇక బీజేపీని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ మళ్ళీ వాళ్ళు ఇక ఫెరోషియస్గా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తామని చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మేజర్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడుతున్నది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్పై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ 2 కార్పొరేషన్లు ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా ఇన్ఛార్జ్ మంత్రుల రంగంలోకి దించి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. సో కరీంనగర్ కార్పొరేషన్ను బండి సంజయ్కి రేవంత్ రెడ్డి గిఫ్ట్గా ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రేవంత్ కుమార్, బండి సంజయ్ ఏమో అనుముల సంజయ్ రెడ్డి ఏమో బండి సంజయ్, బండి రేవంత్ కుమార్ ఏమో రేవంత్ రెడ్డి. సో ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం అనేది చాలా స్పష్టంగా తెలుసు, అందరు కూడా తెలుసు. సో ఇప్పుడు అందుకే కరీంనగర్ కార్పొరేషన్లో కనీసం ప్రచారం కూడా చేస్తలేడు. కార్పొరేషన్ పరిధిలో గమనించండి, కరీంనగర్ కార్పొరేషన్లో ప్రచారం చేయాలి రేవంత్ రెడ్డి, అటు నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రచారం చేయాలి, కానీ చేస్తలేడు. కరీంనగర్ అయితే అసలు అంటుముంటే ఉన్నాడు. ఎందుకు అంటే కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ను బండి సంజయ్కి గిఫ్ట్గా వేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ, అందరు గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం నడుస్తున్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్లో ప్రచార సభలు నిర్వహించి ఆ 2 పార్టీలు ఒకే తాను ముక్కలని చెప్పి ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి ఓటేసినా మూసిలో ఓటేసినట్లని కుండబద్దలు కొట్టారు. అటు దక్షిణ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి తమకు నామమాత్రం పోటీ ఉందని భావిస్తున్న అధికార పార్టీ 100% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లతో కూడినటువంటి పూర్తి కేడర్ను మోహరించింది. ఈ క్రమంలో 3 రోజులుగా హైదరాబాద్లోని గాంధీ భవన్ వెలవెలబోతున్నది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడంతో ప్రచార భారం అంతా కేటీఆర్, హరీష్ రావు పైన పడింది. ప్రస్తుతం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తయారైంది. సో అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ఈ 3 మున్సిపాలిటీ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టడంపై ఆ పార్టీ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటపడిన కవిత, నాన్న కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఉత్తర తెలంగాణ పలు చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుమ డి అంటే డి అన్నట్టుగా పరిస్థితి తయారైందట. నార్త్లోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 ఎంపీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 3 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు 7 ఉత్తర తెలంగాణ జిల్లాల వారే. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ సహా బీజేపీ ప్రజాప్రతినిధులంతా వారి నియోజకవర్గాల పరిధిలో గెలుపును ప్రతిష్టం తీసుకొని కాంగ్రెస్ తో బరిగీసి కొట్లాడుతున్నారని చూస్తాం. సో కార్పొరేషన్ పరిస్థితి చూసినట్లయితే ఒకసారి చూద్దాం. కరీంనగర్ కార్పొరేషన్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కన్నేశారు. సో అందుకే ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది 100కు 100% కరెక్ట్. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం దాకా అంతా తానే చక్రం తిప్పుతున్నారు. 66 డివిజన్లకు గాను 20 నుంచి 25 డివిజన్లో బీజేపీ, 15 నుంచి 20 డివిజన్లో కాంగ్రెస్, 10 నుంచి 15 డివిజన్లో బీఆర్ఎస్, 6 నుంచి 8 చోట్ల ఎంఎం, 3 నుంచి 6 డివిజన్లో ఇండిపెండెంట్లు, 1 డివిజన్లో ఫార్వర్డ్ బ్లాక్ గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం విశ్లేషణల ప్రకారం ఇక్కడ ఏ 2 పార్టీలు కలవకుండా మేరపీఠం దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి అటు బీజేపీ బీఆర్ఎస్ అన్నా పొత్తు పెట్టుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎంఐఎం అన్నా పొత్తు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ అందరూ కలుపుకుండా పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.
సో నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లుగా కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో 28 డివిజన్లు గెలిచిన బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే కమలం పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. అవినీతి ఆరోపణలు వచ్చిన 18 మందిని పక్కన పెట్టింది. ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ హిందుత్వ నినాదంతో దూకుడుగా ప్రచారం చేస్తున్నది. ఇటు కాంగ్రెస్ నుంచి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఇందులో మోహరించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. 20 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో 16 చోట్ల గెలిచిన ఎంఎం ఈసారి ఆ సీట్లు గెలిస్తే వారి మద్దతుతో కార్పొరేషన్ లో పాగా వేయచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. నల్గొండ కార్పొరేషన్ లో 48 వార్డులుగా 30 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా చోట్ల బలమైన అభ్యర్థులు ఉండడమే ఇందుకు కారణం. బీజేపీ బీఆర్ఎస్ కలిసిన 10 స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదంటున్నారు. మరోవైపు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోనే అడ్డా వేసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంది. ఇక్కడ 60 డివిజన్లు ఉండగా మైనార్టీల ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట్ల 16 చోట్ల ఎంఎం బరిలో నిలిచింది. కాంగ్రెస్ ఎంఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ సిపిఐ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలున్న సిపిఐ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. అధికార పార్టీ నాయకత్వ లోపం కనబడతా ఉందట. సో మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుందట. సో ఇక్కడ 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 40 డివిజన్లో విజయ అవకాశాలు ఉన్నాయి. కాగా బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఈ సంఖ్యపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్న మేయర్ పీఠ మాత్రం కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ 30 నుంచి 45 వరకు సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తుగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే 1, 2, 3, 4, 5, 6, 7 మున్సిపల్ కార్పొరేషన్ లో కొంత బీజేపీ ప్రభావం బలంగా కనబడుతుంది. 2 మేజర్ కార్పొరేషన్ లో బీజేపీ ప్రభావం బలంగా కనబడతా ఉంది. అదేవిధంగా మొత్తానికైతే 7 కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది, బీజేపీ ఎన్ని గెలుస్తుంది, బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది, ఇది ఒక అంచనాకు రావాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైనే ఈ మేయర్ స్థానాలు ఏవి గెలుస్తాయో ఆ పార్టీకి కొంత ప్రజల్లో ఆదరణ ఉన్నట్టుగా కనబడుతుంది ఆ జిల్లాల్లో. సో చూద్దాం, మరి కొన్ని రోజులు అయితే కానీ తెలిసే అవకాశం అయితే కనబడతలేదు.